హలో వ్యూవర్స్, నేను మీ దివ్యచంద్ర లంకేష్ మాట్లాడతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి కొనసాగుతున్న అల్పపీడనం ఎక్కడ తీరాన్ని దాటుతుంది, అలాగే మనకి ఈ వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతాయి, అలాగే ఎప్పుడు మనకి ఈ వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టి పొడి వాతావరణం అనేది నెలకొంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వచ్చేసి ఇది నెల్లూరు సమీపానికి 206.9 కిలోమీటర్ల దూరంలో అనేది నెలకొని ఉంది. దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. మనం గత 2 రోజుల నుంచి మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి, చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపించింది. అలాగే ఈ రోజు కూడా వర్షాలు అనేవి మనకి తెలంగాణ, రాయలసీమ, అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అల్పపీడనం వచ్చేసి నెల్లూరుకి సమీపాన వ్యాపించి ఉంది కాబట్టి మనకి వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర జిల్లాలో తగ్గుముఖం పట్టే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. అలాగే మధ్యాంధ్ర జిల్లా వంటి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, గుడివాడ, నూజివీడు, మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు, చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే మిగిలిన భాగాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి 100లో 80% మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతాయి. మనకి ఎక్కడ భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుత సమయంలో లేదు. ఎందుకంటే ఈ అల్పపీడనం బలపడిపోతుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో అంటే రేపటికి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా మనకి డిసెంబర్ 27 నుంచి పూర్తిగా వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి రాయలసీమ, అలాగే ప్రకాశం జిల్లాలో వర్షాలు అనేవి భారీగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాయలసీమ జిల్లా వాసులు, అలాగే ప్రకాశం జిల్లా వాసులు కాస్త జాగ్రత్త అనేది వహించండి. రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు, రేపు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు, వెంజమూరు, దర్శి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అల్పపీడనం నెల్లూరు సమీపాన వ్యాపించి ఉంది కాబట్టి మనకి వర్షాలు అనేవి రాయలసీమ జిల్లా, అలాగే ప్రకాశం జిల్లాలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు, రేపు వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఎక్కడ భారీ వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో నమోదవు. చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల కనిపిస్తుంది. మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చల్లటి వాతావరణం అనేది ఈ రోజు, రేపు కొనసాగుతుంది. అక్కడక్కడ మాత్రమే అంటే కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు, కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షాలు నమోదవుతాయి. 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు ఉంటాయి. కానీ మిగిలిన అన్ని భాగాల్లో భారీ వర్షాలు అనేవి అసహజంగా నమోదవుతాయి. ఎందుకంటే ఈ అల్పపీడనం నెల్లూరు సమీపాన జరుగుతుంది కాబట్టి మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే జనవరి 27 నుంచి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్రలో, తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు, ఎల్లుండి రాయలసీమ జిల్లా, అలాగే ప్రకాశం జిల్లాలో వర్షాలు అనేవి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా 100% కనిపిస్తుంది. జనవరి 28 నుంచి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. రాయలసీమ జిల్లాలో మాత్రం ఈ రోజు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మనకి చలి తీవ్రత అనేది అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే మనకి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ 28వ తారీఖున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వచ్చేసి శ్రీలంక, తమిళనాడు వైపుగానే ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ముప్పు అనేది లేదు. ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశం ఉంటే కనుక మీకు ముందుగా వీడియో కానీ యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు, ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మీకు సమాచారాన్ని రైతులకు, ప్రజలకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పపీడన ప్రభావం వల్ల మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 27 వరకు అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు నమోదవుతాయి. అలాగే రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తప్పకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి డిసెంబర్ 28 నుంచి పొడి వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.